మరో బ్రేకింగ్ ఉమ్మడి కర్నూలు జిల్లా నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ సిబ్బందిని అమరావతి పిలిపించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనకు కారణమైన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అటవీ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ సిబ్బందిని అమరావతి పిలిపించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనకు కారణమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అటవీ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించడం కావచ్చు అండ్ అంటే ఫారెస్ట్ సిబ్బందిని మొత్తం ఓవరాల్ గా ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడికి సంబంధించిన ఘటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ విషయాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది అండ్ ఏం చెప్పారు వాళ్ళు అసలు? థ్యాంక్ యూ రమణ. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది కొంతమేర ప్రభుత్వానికి అపప్రద తెచ్చే అంశంగానే ఏపీ ప్రభుత్వం పరిగణిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీశైలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ ఘటనపై ఎవరైతే అటవీ సిబ్బంది ఉన్నారో ఫారెస్ట్ నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది పిలిపించుకుని ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ పిలిపించుకుని మాట్లాడే నేపథ్యంలోనే అంటే తమకు ఏదైతే విధులు ఉన్నాయో విధులకు ఆటంకం కలిగించారని, అట్లాగే తమ పైన కొంత మేర అసభ్య పదాలను కూడా వాడినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అటవీ సిబ్బంది తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలు రాజకీయ పరంగా పునరావృతం అయితే కనుక మాకు ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని పైన కూడా పవన్ కళ్యాణ్ వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా కొంత మనస్తాపం చెందినట్టుగా తెలుసుకొని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాత్రం సిబ్బందికి హామీ ఇచ్చారు. అట్లాగే అంటే ఏదైతే ఇది ఒక రకంగా రాజకీయానికి ముడిపడి ఉంది. అదే రకంగా చూసుకుంటే కనుక ఈ ఫారెస్ట్ సిబ్బంది ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నాయి. రాత్రి పగలు కూడా అనేక ఇబ్బందులకి ఓర్చుకుని అలాగే ఫారెస్ట్ లో మేము విధులు నిర్వహిస్తున్నామని, అయితే ఇటువంటి సంఘటనలు మన మనస్తాపానికి గురి చేస్తున్నాయని చెప్పేసి మాత్రం ప్రధానంగా ఫారెస్ట్ సిబ్బంది పవన్ కళ్యాణ్కి తెలియజేశారు. అయితే దీనిపైన దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కొంతమేర ఓర్పు వహించవలసిందిగా ఫారెస్ట్ సిబ్బందికి చెప్పారు. అయితే అటువైపు బుడ్డా పైన కూడా కొంత పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడం కూడా జరిగింది. బుడ్డా రాజశేఖర్ పైన ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తానని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే వీళ్ళు మాత్రం దేశవ్యాప్తంగా తమను ఏదైతే అసభ్య పదాలతో దూషించారో అతని పైన కూడా చర్య తీసుకోవాలన్నప్పటిగానే డిప్యూటీ సీఎం చెప్పారు. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అయితే అప్పటి వరకు వేచి చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇటువంటి సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక బుడ్డా రాజశేఖర రెడ్డి పైన కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర రెడ్డి పైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ వాసు.